కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనువుల వెంకటరమణ. సహకార వార్తల ముఖ్యాంశాలు. పోరుబాటులో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ట్యాక్స్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార పరపత్తి సంఘాల ట్యాక్స్ ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల సాధన విషయంలో ప్రభుత్వము, అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, నిరంతర కాలయాపనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని పోరుబాట పట్టాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించబోమని జేఏసీ స్పష్టం చేసింది. ఈ ఆందోళన పరంపరలో భాగంగా డిసెంబర్ 6, 7 తేదీలలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ సంఘ కార్యాలయంలోని నిరసన తెలియజేయాలని 8 నుండి రాష్ట్రంలోని అన్ని బీసీసీబీ బ్రాంచ్ల కార్యాలయ వద్ద సహకార సంఘ ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. 15 నాడు రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా నిర్ణయించి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేయాలి. ఆందోళన కార్యక్రమాలను పతాక స్థాయికి తీసుకువెళ్తూ 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ మహాధర్నా నిర్వహించి ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. నిరసన రోజున ఏ ఒక్క సహకార సంఘం కూడా కంప్యూటర్ లాగిన్ అవ్వకూడదు, లావాదేవీలు చేయకూడదని జేఏసీ ఆదేశించింది. అప్పటి సమస్యల పరిష్కారం కాకపోతే తర్వాత రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని, లావాదేవీలను పూర్తిగా స్తంభింప చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ మెమోరండాన్ని రాష్ట్ర సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రారు, ఆర్పిఎస్కు ఆఫ్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా స్థాయి ఉద్యోగులకు మెయిల్ ద్వారా హార్డ్ కాపీలను పంపింది. ఉద్యోగులందరూ ఐక్యంగా పాల్గొని తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం అయ్యే వరకు పోరాడాలని ఐక్యవేదిక పేర్కొంది. నమస్కారం.